హలో అందరికీ. రాజ్యానికి అర్హుడైన రాముడు అరణ్యంలో, రాజ్యాన్ని నిరాకరించిన భరతుడు వనంలో. ఈ వ్యత్యాసం వెనుక ఉన్న ప్రేమ, ధర్మం, త్యాగం ఇప్పుడు మనం చూసే కథ. భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, గురువులు, సైనికులు అందరూ కలిసి వనానికి పయనమవుతారు. భరతుడు గుండెల్లో రాముని పాదాల దగ్గర వినమ్రతగా నిలవాలని మాత్రమే కోరుకుంటున్నాడు. వారు గంగా తీరాన ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అతను రాముడు చిత్రకూటంలో ఉన్నట్లు సమాచారం ఇస్తాడు. ఆ తరువాత వారు అందరూ చిత్రకూటానికి బయలుదేరతారు. చిత్రకూటంలో రాముడు కుశలంగా ఉన్నాడు సీతాలక్ష్మణులతో కలిసి. భరతుడు రాగానే వెంటనే రాముడి పాదాల వద్ద కూర్చొని విలపిస్తాడు. నాన్నగారు చనిపోయారు అన్నా, నీవు కాక రాజుగా నేను ఉండటం పాపం లాంటిది. ఈ రాజ్యం నీది, నేను ఇంకా నీ సేవకుణ్ణి మాత్రమే అని అంటాడు. అందరూ కన్నీటి తడిలో మునిగిపోతారు. రాముడు అంటాడు, నాన్నగారు ఇచ్చిన మాట వనవాసం. నేను నా వాగ్దానాన్ని గౌరవించాలి. ఒక్కసారి నమ్మిన ధర్మం తప్పితే మనిషి విలువ కోల్పోతాడు భరత అని అంటాడు. భరతుడు ఎన్నిసార్లు కోరినా రాముడు తిరస్కరిస్తాడు. అప్పుడే భరతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాముడి పాదకులను భరతుడు తలపై పెట్టుకొని గుండె లోతుల్లో బాధతో అయోధ్యకి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. భరతుడు అంటాడు, ఈ పాదుకలే నిజమైన పాలకులు. నేను కేవలం భరతుణ్ణి కాదు, సేవకుణ్ణి అని అనుకుంటాడు. ఈ ఘట్టం రామాయణంలోని అత్యున్నత త్యాగ ఘట్టాల్లో ఒకటి. భరతుడు రాముని అనుమతితో పాదకులను తీసుకొని తిరిగి అయోధ్యకు వచ్చేశాడు. రాజ్యానికి పాలన చేయడం ప్రారంభిస్తాడు. కానీ రాముడు లేకుండా రాజభవనంలో ప్రవేశించలేదు. అతడు నందిగ్రామంలో తపస్సుగా నివసిస్తూ పాదుకలే పాలకులని ప్రకటించి ఆశ్రమ జీవితాన్ని స్వీకరించాడు. ఈ సమయంలో కైకేయి కూడా మారిపోతుంది. ఆమె తన తప్పుని అర్థం చేసుకుని భరతుడిని చూస్తూ విలపిస్తుంది. నీకు రాజ్యం ఇవ్వాలని అనుకున్నా, కానీ నిన్ను దూరం చేసుకోవాలని కాదు భరత అని చాలా దుఃఖిస్తుంది. భరతుడు మౌనంగా ఉంటాడు. కానీ మనసులో మాత్రం తల్లి మారినందుకు నిశ్చలంగా గౌరవం పెరుగుతుంది. ఈ త్యాగం, ఆధ్యాత్మిక ప్రేమ మీ మనసుని తాకిందా? ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకా ఇలాంటివి మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో 14 ఏళ్ల వనవాసంలోని రాముని ప్రయాణం ఎలా సాగింది, అరణ్యంలో